చిన్న డౌట్ ఏంటంటే, ఇవాళ మనం తెలుసుకోబోయేది చాలామంది ఇప్పుడు నాకు అబ్రాడ్ గావచ్చు, లేదంటే నార్త్ ఇండియా నుంచి గానీ, ఇప్పుడు చెన్నై మనకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి క్లయింట్స్ ఉన్నారు. ఔట్ ఆఫ్ కంట్రీ గూడా మనకు క్లయింట్స్ ఉన్నారు. ఎందుకంటే మనం ప్రాక్టికల్‌గా జెప్తాం. ఏదైనా సరే గాని అగ్నిశమిత్రాది ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే అది వాళ్ళకి సైంటిఫిక్‌గా ఉంటుంది. ఇటు స్పిరిచువల్‌గా గూడా ఉంటుంది. నేను 2 కనెక్ట్ చేసి జెప్తా. దీన్నే నమ్మండి, ఆస్ట్రాలజీని నమ్మండి, దీన్నే నమ్ముకొని కూర్చోండి. అన్నీ మీకొచ్చేస్తాయి. ఈడ దీపం బెడితే అదొస్తది. ఈ రత్నం బెడితే ఇదొస్తది. నేను అట్లేమి ఎవ్వరికి ఆ మోసపూర్వక మాటలనే మనం చెప్పం. ప్రాక్టికల్‌గా జెమ్ థెరపీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్‌లో ఒక షుగర్ పేషెంట్‌కి గూడా షుగర్‌ని న్యూట్రల్ జేయటానికి కొన్ని రత్నాలు మనం వాడొచ్చు. మన బాడీలో బ్లడ్ సెల్స్ తగ్గినప్పుడు కొన్ని రత్నాలు వాడి మనము ఆ బాడీలో ఆ యొక్క ఏదైతే ఆహ్, మనకి లోపు ఉందో దాన్ని ఫుల్‌ఫిల్ జేసుకోవచ్చు. అంటే బ్లడ్ సెల్స్ ప్రాబ్లమ్స్, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది ప్రతీది గూడా కనెక్టెడ్ టు వన్ ప్లానెట్. అది సైంటిఫిక్ యాస్ట్రాలజీ అనుకుంటే, మెడికల్ యాస్ట్రాలజీ అనుకోండి. అది ప్రతీది గూడా ఒక్కొక్క పార్ట్ మన బాడీలో ఇప్పుడు కళ్ళున్నాయి సూర్య భగవానుడు, అలాగే మనకి టీత్ ఉన్నాయి బుధుడు, అలాగే స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కేతువు, అలాగే తొందరగా మాట్లాడలేకపోవటం గురువు, అలాగే మాట్లాడినా సరే గాని క్లారిటీ లేకపోవటం రాహు, అలాగే ఊరికేనే తిమ్మిరి లెక్కటము, చేతులు వణకటము, బుధుడు, కుజుడు. ఇట్లా అన్నీ కనెక్టెడ్ ఉన్నాయి మెడికల్ యాస్ట్రాలజీలో. ఎందుకంటే మనం ఇప్పుడు లాస్ట్ 13 ఇయర్స్ నుంచి మనం చేసిన రిసర్చ్ నా దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళ క్లయింట్స్‌ని చూసినప్పుడు ఇప్పుడు మీరు చూడండి 26వ తేదీ పుట్టినోళ్ళకి ఖచ్చితంగా బ్రీతింగ్ ఇష్యూస్ ఉంటాయి. 17వ తేదీ పుట్టిన వాడికి మెమరీ లాస్ ఉంటుంది. కానీ 17వ తారీఖు పుట్టిన వాళ్ళు కొంతమంది మంచి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కూడా ఉంటారు. అలాగే 8వ తారీఖు పుట్టినోడికి మినిమమ్ 32 ఏజ్, 28 దాటేదాకా కూడా వాడికి లైఫ్‌లో సఫరింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది మెడికల్ యాస్ట్రాలజీ ఉంది. యాస్ట్రో న్యూమరాలజీ గూడా ఉంది. కాబట్టి మన దగ్గరికొచ్చినప్పుడు నేను ఇవన్నీ కనెక్ట్ చేసి చెప్తాను. ఒక 8 సబ్జెక్ట్స్ మనం మిక్స్ చేసి వాళ్ళకి కలర్ థెరపీ, జెమ్ థెరపీ, ఆస్ట్రో వాస్తు, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, గ్రాఫాలజీ, పామిస్ట్రీ, జెమ్ థెరపీ ఇవన్నీ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ నేను మిక్స్ చేసే ఆళ్ళకి లైఫ్ టైమ్ మళ్ళీ నా దగ్గరికొస్తే మళ్ళీ రావద్దు అవసరమే లేదని చెప్పి పంపించేస్తాను నేను. కాబట్టి మీరు గూడా ఏంటంటే, మంచిగా ఒక ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని, ఒక హాఫ్ అన్ అవర్ టైం నేనిస్తాను. మీరు మాట్లాడండి. మీ డౌట్స్ తెలుసుకోండి. మంచి లక్కీ కలర్సు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ వాస్తు వ్యక్తినన్నా ఎళ్లి అడగండి. వాళ్ళు చెప్పేది ఒకటే. తీసుకుంటే నార్త్ తీసుకో, లేదా ఈస్ట్ తీసుకో, లేదా నార్త్ ఈస్ట్ తీసుకుంటారు. ఎందుకు సౌత్ ఏం చేసింది? వెస్ట్ ఏం చేసింది? అదే మీకర్థం గాదు. మంచి బిజినెస్ పర్సన్స్ డెవలప్‌మెంట్ గావాలంటే వెస్ట్ కన్నా బెస్ట్ డైరెక్షన్ లేదు. నార్త్ కన్నా వెస్ట్ చూడొస్తుంది. కానీ మీకు అది ఐడియా లేదు. ఎంతసేపున్న ఆ పుస్తకాల్లో రాసిందే చదువుతారు గానీ, మనం రిసర్చ్ చేయాలి. పుస్తకాల నుంచి బయటికెళ్ళి మనం రాజయోగాలు ఎట్లా యాక్టివేట్ చేయాలో నేర్చుకుని, మనం ఎన్నో కొన్ని వేల మందికి మనం దారి చూపించాం. కాబట్టి ఇవాళ చిన్న టాపిక్ ఏంటంటే, ఇవాళ గూడా ఒక డౌట్ క్లారిఫికేషన్. ఇయాల కూడా రెమెడీ ఏం లేదు. ఒక డౌట్ అడిగారు నన్ను. చాలామంది అబ్రాడ్ నుంచి ఒక డౌట్ ఏంటంటే, "గురువుగారు మాకు అమ్మాయో, అబ్బాయో పుట్టింది చాలా రోజుల తర్వాత. లేదా నాకు మ్యారేజ్ అయిన 1 ఇయర్‌కి పుట్టింది." కొంతమందికి 10 ఇయర్స్ తర్వాత కూడా పుడతారు. అంటే ఐవీఎఫ్ సంథింగ్ ఏదో చేసుకొని పాపం వాళ్ళ పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళకి డౌట్ ఏంటంటే, "గురువుగారు ఇప్పుడు నేను మా అబ్బాయికి గాని, అమ్మాయికి గాని పేరు పెట్టాలి. అయితే పలానా నక్షత్రం ఇప్పుడు ఆ మఖా నక్షత్రం అయింది. ఆ మఖా నక్షత్రానికి తగ్గట్టు మామి, మూ పదం మీద పెట్టుకో" అంటాడు. ఇప్పుడు నేను అట్లా పెట్టొచ్చా? నక్షత్రం మీద పెట్టొచ్చా? పెట్టొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా. ఏదో నక్షత్రం మీదొచ్చింది అని చెప్పి పెట్టకుండా ఫస్ట్ నీ సర్‌నేమ్‌కి నెక్స్ట్ వాడి భవిష్యత్తు బావుండాలంటే ఆ సర్‌నేమ్ తగ్గట్టే ఆ పేరు మనకు మ్యాచ్ అవుతే అప్పుడు మీకు రిజల్ట్ అనేది అద్భుతంగా ఉంటది. అయితే మనం ఇక్కడ నక్షత్రం మీద ఎందుకు పెట్టొద్దు అన్నప్పుడు మీకు చెప్తాను నేను. ఇక్కడ 2 రకాల పేర్లు మనకి ఉపయోగంలో ఉంటాయి. ఏంటిదది? జన్మనామం, వ్యవహార నామం. జన్మనామం ఎట్లా పెట్టాలి అంటే నక్షత్రం మీద పెట్టండి. జన్మనామం. ఇప్పుడు నేనన్నాగా మఖా నక్షత్రం అంటే మామి, మూ పదం మీద పెట్టండి. అలాగే ఒకవేళ మనకి అనురాధ నక్షత్రం అయింది. నాని, నో పదం మీద పెట్టుకోండి అని చెప్తాం మనకి. అలాగే పునర్వసు నక్షత్రం అయింది అంటే మనకి కాకి, కో పదం మీద పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఏంటిది నక్షత్రం మీద పెట్టిన జన్మనామం అనేది మీ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలవాలి. అమ్మ, నాన్న, అమ్మమ్మ, తాత, నానమ్మ, తాత. వీళ్ళ సభ్యులకి తెలవాలి. మీ అన్న అట్లా ఉంటే వాళ్ళకి చెప్పుకుంటే అన్ననొచ్చి, అక్కనొచ్చి, చెల్లెలు ఉంటే వాళ్ళకి చెప్పుకోండి. చుట్టాలలో అందరికి చెప్పటం, నీ ఫ్రెండ్స్‌కి అందరికి చెప్పటం అది మంచిది కాదు. జన్మనామం ఒక్కటి మాత్రం మనం పెట్టి వదిలేయాలి. ఇప్పుడు నేనన్నా గదా! ఇప్పుడు మఖా నక్షత్రం వచ్చిందంటే మహేందరో, మహేషో ఏదో ఒక పేరు చెవులో 21 రోజు అని వదిలేయాలి.
వ్యవహార నామం అనేది ఒకటుంటుంది. వ్యవహార నామం అనేది జన్మనామం మనం ఎప్పుడైతే ఒక పూజలో కూర్చున్నాం, ఒక హోమం చేయిస్తున్నాం అన్నప్పుడు ఆ జన్మనామం చెప్పి నక్షత్రం చెప్పాల. ఎప్పుడైతే మనం ఇప్పుడు నా పేరేంది 'అగ్నేష్ అమిత్‌రాజ్' అనేది నా వ్యవహార నామం. నా జన్మనామం వేరే ఉంది. అది అందరికి తెలీదు. ఎందుకు? వ్యవహార నామం అనేది మంచిది మ్యాచింగ్ మీరు చూసుకొని, ఆ వ్యవహార నామం మనకి ఇంటి పేరుకి మంచిగా కనెక్ట్ అయ్యేటట్టు పెట్టినట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకు పెట్టకూడదు గురుగారు నక్షత్రం మీద అంటే, నక్షత్రం మీద పెట్టడం వల్ల ఇప్పుడు మీకు పిల్లోడు అమ్మాయో, అబ్బాయో ఉన్నాడనుకోండి. వీడు మంచిగా చదువుతున్నాడు, ఎదుగుతున్నాడు, మంచి టాప్ లెవెల్‌లో ఉన్నాడు, స్పోర్ట్స్‌లో బాగున్నాడు, ఎడ్యుకేషన్‌లో బాగున్నాడు, మంచి హైట్, పర్సనాలిటీ, కలర్ బాగున్నాడు అంటే ఎవరివైనా కళ్ళు మండవా? ఎవరో ఒకళ్ళ కళ్ళు మండుతాయి కదా! మన చుట్టాలు కావచ్చు, దోస్తులు కావచ్చు ఎవరో. అప్పుడు ఏదైనా నెగెటివ్ క్రియలు ఏదన్నా నెగెటివ్ వాళ్ళ ప్రాసెస్ ఏదైనా చేసినప్పుడు జన్మనామం మీద ఉన్నప్పుడు ఏమైతదంటే 100% ఆ పిల్లోడి మీద ఎఫెక్ట్ వచ్చేస్తది. అదే వ్యవహార నామం అయితే ఒక 10-20% వస్తది. అది మనం మళ్ళీ తీసేసుకోవచ్చు. అదొకటి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎందుకంటే ఇప్పుడు నా గురించి గాని, నా పాప గురించి చెప్తే మీకు అర్థం కాదు. ఇప్పుడు మన ఏమంటాం ఆంధ్రప్రదేశ్ ప్రెజెంట్ సీఎం గారున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ ఇంటి పేరేంటిది? నారా. ఇప్పుడు వాళ్ళేంటిది? ఉంటేనేమో వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో గూడా ఒకటి ఉంటేనేమో పొలిటికల్‌గా ఉండాలి. లేదంటే బిజినెస్, లేదంటే రేపటి నాడు ఇండస్ట్రీ. ఈ మూడే గదా ఆప్షన్స్. ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారి యొక్క మిసెస్ సూపర్ మార్కెట్స్ అన్నీ గూడా మేడమ్ జూసుకుంటారు. లోకేష్ గారు మంచి పాలిటిక్స్‌లో ఉన్నారు ఆయన గూడా. సో, నెక్స్ట్ ఈళ్ళకి మూడే గదా! ఇండస్ట్రీ, పొలిటికల్, బిజినెస్ ఈ 3 ఉండాలి. సో, వాళ్ళ అబ్బాయికి చూడండి పేరెట్లా పెట్టారు? నారా దేవాంష్. నా అన్న పదం వృచ్చిక రాశి అయితే, దేవాంష్ అన్న పదము రేవతి నక్షత్రం. సో, ఇక్కడ చూడండి కాంబినేషన్ ఎట్లా పెట్టారో, శని నక్షత్రానికి బుధుడిని కలిపారు. అలాగే నాని నోపదం అనురాధ నక్షత్రం, ఆ దాది దోపదం రేవతి నక్షత్రం. అల్టిమేట్ కాంబినేషన్ చూడండి. అంటే శని, బుధుడిని కలిపినప్పుడు శని ఏంటిది లైఫ్‌లో డిసిప్లిన్. అప్పుడు అలా లైఫ్‌లో ఇప్పుడు చూడండి నారా చంద్రబాబు నాయుడు గారు లాంగ్ టర్మ్ ఆయన పార్టీ ఆయన పెట్టుకున్నారు. ఆయన నడుపుతున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారు వచ్చారు. ఆయన కూడా మంచి ఇప్పుడు కొంచెం పికప్ అయ్యారు. మంచిగా ఇప్పుడు ఆయన యాక్టివ్‌గా ఉన్నారు పాలిటిక్స్‌లో. అలాగే ఇప్పుడు మీరు మన మెగాస్టార్ చిరంజీవి గారు చూడండి. ఇప్పుడు వాళ్ళ ఇండస్ట్రీలో అయితే రెండే ఆప్షన్స్. ఒకటి రామ్ చరణ్ గారివి బిజినెసెస్ ఉన్నాయి. లేదంటే ఇండస్ట్రీ. బిజినెస్ లేదా ఇండస్ట్రీ ఇంకా వేరే ఆప్షన్ లేదు గదా! సో, అక్కడ ఏం చేశారు పాపకి క్లిన్ కారా, కొణిదెల క్లిన్ కారా. కా అంటే ఇప్పుడు మీరు బాలీవుడ్‌లో చూడండి 'కరీనా కపూర్', 'కరిష్మా కపూర్', 'కత్రినా కైఫ్' డబుల్ కే కాంబినేషన్. ఆళ్ళు ఇండస్ట్రీలోకి రావాలన్నా, బిజినెస్‌లో చేయాలనుకున్నా ఆ కేకే కాంబినేషన్‌లో పెడతారు. సో, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు పాటిస్తారండి. ప్రతి ఒక్కళ్ళు పాటిస్తారు. మీకు బయటికి ఎవ్వరు చెప్పరు. ఇప్పుడు మన ఎన్టీఆర్ గారి యొక్క మన ఇప్పుడు ప్రెజెంట్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆళ్ళ అబ్బాయి కూడా పేర్లు చూడండి ఏ పేరు మీద ఉంటది. ఆళ్ళ ఇంటి పేరు కూడా నానే గదా! నా పదం మీదకి ఇప్పుడు నందమూరికి ఆ లెటర్ మీద పెట్టారు. సో, అట్లా ప్రతి ఒక్కళ్ళు చూసి ఫాలో అవుతారు. కాబట్టి ఇక్కడ మనకి ఇవన్నీ నమ్మాలా లేదా అంటే పెద్ద పెద్ద పొలిటీషియన్స్, బిజినెస్ పర్సన్స్ ఇప్పుడు నాకు కాంటాక్ట్ అయ్యేటి వాళ్ళు పొలిటీషియన్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ డైరెక్టర్స్ ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతారు. ముహూర్తాలు, డేట్స్, న్యూమరాలజీ ప్రకారంగా ఆ పిల్లలకు గూడా ఎన్ని అక్షరాలు ఉండాలి, నా బిజినెస్‌కి ఎన్ని అక్షరాలు ఉండాలి. ఇప్పుడు రిలయన్స్ కంపెనీయే చూడండి. రిలయన్స్ అన్న పదం 8 అక్షరాలు. అది న్యూమరాలజికల్‌గా 8 అక్షరాల్లో 25 సంఖ్య. శని, కేతు అకాలంగా వస్తాయి పైసలు. లెన్స్‌కార్ట్ 8 అక్షరాల్లో 25. అమెజాన్ 6 అక్షరాల్లో 25. ఇట్లా ప్రతీది గూడా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద బ్రాండ్స్ నిర్మించేటోళ్ళు గూడా ప్రతీది ఫాలో అవుతారు. ఎవ్వరు ఫాలో అవ్వరనేదే లేదు. 100% ఫాలో అవుతారు. కాకపోతే ఏంటంటే మీరు ఇప్పుడు జనరల్‌గా నాకు పుట్టంగానే మీ అయ్యగారి దగ్గరికెళ్ళామండి ఆళ్ళు చెప్పారని అంటే అట్లా జేయకండి ప్లీజ్. వాళ్ళ యొక్క నెక్స్ట్ మీరు 50 సంవత్సరాలు డిసైడ్ జేసేది మీ యొక్క పెట్టే పేరు, మీ ఇంటి పేరుకి అలయన్స్ అవుతేనే వాడికి ఆ రాజయోగం అనేది ఏర్పడుతుంది. కాబట్టి నక్షత్రం మీద పెట్టకుండా మంచి ఎక్స్‌పర్ట్‌ని కలిసి వాడికి ఒక భవిష్యత్తులో ఒక మంచి నేమ్ ఇవ్వండి. వాడున్న ఒక 50, 60 సంవత్సరాలైనా సరే గానీ వాడి జీవితంలో మీరు పడ్డ కష్టాలు వాడు పడకుండా ఉండాలి అంటే మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి మీ యొక్క పిల్లలకి పేర్లు ఇప్పటికైనా 10థ్ మీ పిల్లలు పాస్ గాకపోతే అంటే 10థ్ కంప్లీట్ గాకపోతే ఇప్పటికైనా ఆ నేమ్ కరెక్షన్ చేసుకోండి. చేసి ఆ సర్టిఫికేట్ ఎందుకంటే 10థ్‌లో పడ్డ తర్వాత మళ్ళీ మనం గెజిట్ చేయించుకోవాలంటే మళ్ళీ డబ్బులు ఖర్చవుతాయి. కాబట్టి ఇప్పటికైనా మీ దగ్గర టైం ఉంటే మంచి ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ కన్సల్ట్ అవ్వండి.